ఇమాజిన్ చేయండి, ఒకవేళ మనకి రైట్స్ లేకుండా, రూల్స్ క్లియర్గా లేకుండా, న్యాయం దొరకకపోతే మన దేశం ఎలా రన్ అవుతుంది? అందుకోసమే ఒక పవర్ఫుల్ వెపన్ మన దేశాన్ని రూల్ చేస్తూ వస్తోంది. అదే ఇండియన్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం అనేది కేవలం బుక్ మాత్రమే కాదు, మన దేశానికి ప్రాణం లాంటిది. 140 కోట్ల ఇండియన్స్ని ప్రొటెక్ట్, గైడ్ అండ్ యునైట్ చేస్తోంది. మన కాన్స్టిట్యూషన్ను డ్రాఫ్ట్ చేసిన లీడర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఇంకా ఇతర విజనరీలు. కాన్స్టిట్యూషన్లో 2 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ ద ఆర్టికల్స్, సెకండ్ ద స్కెడ్యూల్స్. ఫస్ట్లో 395 ఆర్టికల్స్ ఉండేవి. ఇప్పుడు కొన్ని అమెండ్మెంట్స్ ద్వారా 448 ఆర్టికల్స్కు పెరిగింది. అమెండ్మెంట్స్ అంటే ఒక ఆర్టికల్లో చేసే మార్పులు, చేర్పులు. ఒక ఆర్టికల్ ఒక్కో ఇష్యూ గురించి చెబుతుంది. ఉదాహరణకి ఆర్టికల్ 14 ఈక్వాలిటీ గురించి, ఆర్టికల్ 19 ఫ్రీడమ్ గురించి, అలా అన్నమాట. ద స్కెడ్యూల్స్. మన కాన్స్టిట్యూషన్లో 12 స్కెడ్యూల్స్ ఉన్నాయి. ఆర్టికల్స్లో కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, కానీ కొన్ని ఎక్స్ట్రా డీటెయిల్స్, లిస్ట్స్ అండ్ టేబుల్స్ని క్లియర్గా చూపించాలి అన్నప్పుడు అటువంటివి స్కెడ్యూల్స్లో ఉంటాయి. ఆర్టికల్స్ అంటే మెయిన్ చాప్టర్స్ లాగా, స్కెడ్యూల్స్ అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్తో ఒక అటాచ్మెంట్ లాగా అనుకోవచ్చు. సో రాజ్యాంగం ఎంత పెద్దదో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ మన దేశానికి ఒక హార్ట్ బీట్ లాంటిది. జై హింద్.